ఐపీఎల్ 2024 43వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఏప్రిల్ 27వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ గేమ్, అంటే శనివారం రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ప్లే ఆఫ్ రేస్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం అనేది రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. బట్ ఎనివే మనమైతే ఈ వీడియోలో రెండు జట్ల ప్లేయర్స్ మధ్య ఉండబోయే టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక బ్లాక్ బస్టర్ బ్యాటిల్. మెయిన్లీ ఆడేది స్కై చూసుకుంటే ఒక మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు, మరో మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. సో ఆ సీక్వెన్స్ బట్టి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్లో గట్టిగా కొట్టే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ఢిల్లీ టీం దగ్గర చూసుకుంటే చాలా మంచి స్పిన్ అటాక్ ఉంది. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో ఖచ్చితంగా మనమైతే మిడిల్ ఓవర్స్లో ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు స్కైదే పైచే మొత్తం 3 ఇన్నింగ్స్లో తలబడితే 20 బాల్స్ వేసిన కుల్దీప్ యాదవ్ 33 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో స్కైని ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. సో చూడాలి మరి మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ స్కై మీద తన రికార్డును మెరుగుపరుచుకుంటాడా లేదా అనేది. నెంబర్ 4 జేక్ ఫ్రేజర్ వర్సెస్ జెరాల్డ్ కోజియా. ఇదైతే పవర్ ప్లే ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ చూపించాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ముంబై టీం అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ ఇది చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ కాజియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా హై పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ జేక్ ఫ్రేజర్ చూసుకుంటే ఎక్కువగా డౌన్ ది గ్రౌండ్ పవర్ఫుల్ షాట్లు ఆడుతున్నాడు. సో మేబీ కాజియా తన పేస్తో జేక్ ఫ్రేజర్ని బీట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే T20 ఫార్మాట్లో చూసుకుంటే ఇప్పటివరకు వాళ్ళిద్దరు ఒక్కసారి కూడా తలపడలేదు. వాటి ఫస్ట్ టైం బ్యాటిల్ పడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఇద్దరు యంగ్స్టర్స్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 3 ఇషాన్ కిషన్ వర్సెస్ హెన్రిక్ నోకియా. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్కి ఆల్మోస్ట్ ప్రతి ఢిల్లీ బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మిల్లీ పేస్ బౌలర్స్ని ఎప్పుడూ డామినేట్ చేస్తూ వచ్చాడు. ఈవెన్ చివరికి రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. సో ఢిల్లీ టీం ఇషాన్ కిషన్ తొందరగా వచ్చేలేకపోతే ఖచ్చితంగా టీంకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. మెయిన్లీ నోకియా లాంటి ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ అతన్ని స్ట్రగుల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పటివరకు చూసుకుంటే ఇషాన్ కిషన్ డీసీ పేస్ బౌలర్స్కి ఎక్కువసార్లు అవుట్ కాలేదు. ఒక నోకియా బౌలింగ్లో మాత్రమే 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, అది కూడా ఫాస్ట్గా ఆడుతున్నప్పుడు. 11 ఇన్నింగ్స్లో 45 బాల్స్ ఆడి ఏకంగా 91 పరుగులు కొట్టాడు. సో ఇషాన్ కిషన్కి అయితే నోకియాతో పాటు మిగతా డీసీ పేసర్స్ అందరి మీద మంచి రికార్డు ఉంది. ఈవెన్ అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ మీద కూడా అతనికి చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో చూడాలి మరి ఢిల్లీ బౌలర్స్ ఇషాన్ కిషన్ కట్టడి చేసేందుకు ఎలాంటి ప్లాన్తో వస్తారనేది. నెంబర్ 2 రిషబ్ పంత్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. ఎస్పెషల్లీ పంత్ అయితే లాస్ట్ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో బేవచ్చమైన బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనిమిది మ్యాచ్లో అతను బుమ్రా లాంటి ఒక హై క్వాలిటీ పేస్ బౌలర్ని ఫేస్ చేయాలి. మెయిన్లీ బుమ్రాకు చూసుకుంటే పంత్ మీద అత్యద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళిద్దరు 13 ఇన్నింగ్స్లో తలబడితే 43 బాల్స్ ఆడిన అతను కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో బుమ్రా బౌలింగ్లో ఏకంగా 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్ పడుతుంది అనుకున్నాం. బట్ పంత్ తొందరగా అవుట్ అయిపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ పడలేదు. కానీ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ చూసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 రోహిత్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయి ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ రోహిత్ శర్మ ఇనిషియల్గా పవర్ ప్లేలో చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ చివరికి రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా క్విక్ టైంలో 49 రన్స్ కొట్టాడు. సో మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మకి అయితే డీసీ పేస్ బౌలర్స్ మీద ఎటు తిరిగి మంచి రికార్డు ఉంది. కానీ ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మీద చూసుకుంటే అతనికి మంచి రికార్డు లేదు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 10 ఇన్నింగ్స్లో తలబడితే 69 బాల్స్ ఆడిన రోహిత్ శర్మ 63 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుని హిట్ మ్యాన్కి అయితే అక్షర్ పటేల్ మీద అంత మంచి రికార్డు లేదు. చూడాలి మరి మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని అతను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. ఇక వీటితో పాటు మనం హార్దిక్ పాండ్యా మరియు ఖలీల్ అహ్మద్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ఖలీల్ అహ్మద్ హార్దిక్ పాండ్యాని ప్రీవియస్గా స్ట్రగుల్ చేశాడు, అలాగే 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. ఈవెన్ అక్షర్ పటేల్కి రోహిత్ శర్మ మీద కాకుండా స్కై మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన నెహాల్ వదీర్ మరియు తిలక్ వర్మని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.